వెల్కమ్ టు వెల్నెస్ ఫిష్. ఈరోజు పచ్చి కొబ్బరి బెల్లంతో హెల్దీగా మనం లడ్డూలు తయారు చేసుకుందాము. వాటికి కావాల్సిన పదార్థాలు 2 కప్పుల బెల్లం, 2 కప్పుల పచ్చి కొబ్బరి తీసుకుంటే 1 కప్పు బెల్లం తీసుకోవాలి. దానికి కొంచెం హాఫ్ టీ స్పూన్ అంత యాలకుల పౌడరు, 1 టీ స్పూన్ నెయ్యి. ప్యాన్ హీట్ అయిన తర్వాత మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకోవాలి. అడుగు మందంగా ఉన్నదైతే మాడిపోకుండా ఉంటుంది. తురుముకున్న కొబ్బరిని వేసుకొని ఆ పచ్చిదనం అంతా పోయినంత వరకు మనము సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఒక 15 మినిట్స్ పడుతుంది మనం ఇది ఫ్రై చేసుకోవడానికి. నెమ్మదిగా కొంచెం డ్రై అవ్వుకుంటూ రావాలన్నట్టు. అవి డ్రై అయిన తర్వాత బెల్లం 1 కప్పు బెల్లం వేసుకొని అది 2 కలిసేటట్టు మనము స్లోని కలిపేసుకోవాలి. ఇట్లా చక్కెర కంటే బెల్లం వేసుకోవడం వల్ల మనము హెల్దీగా, అంటే పిల్లలకి కాఫ్ అలాంటివి రావు కదా, అందులో బెల్లం హెల్దీ కదా. చక్కెర వేసుకుంటేనేమో అంత టేస్ట్, బెల్లంతోనే టేస్ట్ చాలా బాగా వస్తుంది చక్కెర కంటే కూడా. ఇట్లా పిల్లలకి మనము వారానికి ఒకసారైనా ఇట్లా పచ్చి కొబ్బరి హెల్దీనే, బెల్లం హెల్దీనే కదా, ఇలా చేసి పెట్టుకోవచ్చు. మొత్తం ఇట్లా బాగా దగ్గరకు వచ్చినంత వరకు మనం ప్యాన్ నుండి విడిపోయినట్లు అవుతుంది. అది అట్లా విడిపోయినట్లు అవ్వగానే కొంచెం నెయ్యి వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. అప్పుడు కొంచెం కాజు, యాలకుల పౌడరు ఫైనల్గా వేసేసుకొని అంతా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోవాలి. అంటే పాకము అట్లా పాకం బట్టి చేసుకున్న దానికంటే ఇలా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇట్లా మనము డైరెక్ట్ బెల్లం అందులోనే వేసుకొని చేసుకోవడం వల్ల అట్లా మనకి విడిపోయినట్లు తెలుస్తుంది, మనకి ఇది కంప్లీట్ అయ్యింది అని. ఈ టైంలోనే మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి చల్లగా అయిన తర్వాత మనము ఉండలు కట్టేసుకోవచ్చు. లడ్డూల్లాగా ఉండలు కట్టేసుకుంటే మనం ఒక 15 to 20 డేస్ వరకు మనము నిల్వ ఉంటాయి. ఇవి పాడవ్వవు, ఎందుకంటే మంచిగా డ్రై అయినాక మనం బెల్లం వేసుకున్నాం కాబట్టి. ఇట్లా పిల్లలకి హెల్దీగా ఇలా చేసి ఇవ్వచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.